నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు పుల్లగా కారం కారంగా ఉండే చింత చిగురు పచ్చిరేల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ కర్రీ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అయినప్పటికీ కూడా ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఉంటుంది. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ప్రిపరేషన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్, అలానే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక్కడ నేను గుప్పెడి కన్నా కూడా ఎక్కువ చింత చిగురుని తీసుకున్నాను. మీరు తీసుకునే పచ్చిరేలను బట్టి చింత చిగురుని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 300 గ్రాముల దాకా కూడా పచ్చిరేలను తీసుకున్నానండి. దాని తగ్గట్టు చింత చిగురుని తీసుకున్నాను. చింత చిగురు ముదురుగా ఉన్న ఆకులు లేదంటే పెద్ద పెద్ద కాడలు లాంటివి తీసేసి మిగతా వాటిలన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా 2 చేతులతో మధ్యలో పెట్టుకుని ఇలా నలుపుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం పొడుం లాగా వస్తుంది. దీని వల్ల ఏంటి అంటే పులుపు అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరేలు వేసుకుని, అలానే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పుని వేసుకుని ఈ పచ్చిరేలు అన్నిటిని కూడా వేయించుకోవాలి. ఇవి వేపిస్తున్నప్పుడు దీంట్లోంచి ఆటోమేటిక్ గా నీళ్ళది వస్తుంది కదండి, దాంట్లోనే ఈ పచ్చిరేలన్నీ కూడా ఉడికిపోతే సరిపోతుంది అనమాట. దీంట్లోకి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదు, అలానే నూనె లాంటివి ఏమి కూడా వేయవసరం లేదనమాట. ఫైనల్ గా అయితే పచ్చిరేలు ఇలా పొడిలాడుతూ వేగిపోయి అంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుని వేరే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకుని ఉల్లిపాయలు బాగా వేయించుకోండి. పులుపు కూర కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి. పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిరేలని దీంట్లోకి వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్లో ఈ పచ్చిరేలన్నిటిని కూడా బాగా మగ్గించేసుకోండి. ఒక 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసుకుని మరొకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని దీంట్లోకి 1.5 టీ స్పూన్ దాకా కూడా కారం లేదంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు కూడా ఉప్పు వేసుకోండి. మనం పచ్చిరేలు వేస్తున్నప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. దీంట్లో ఇంకెటువంటి మసాలాలు ఏమీ అవసరం లేదండి, ఎందుకంటే చింత చిగురు పులుపు మనకు తెలియాలంటే ఎటువంటి మసాలాలు వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఈ పచ్చిరేలు నీసు వాసన రాకుండా ఉండడానికి వేస్తాము. ఉప్పు కారం వేసిన తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని వేయించుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు కూడా నీళ్ళని పోసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్లు ఈ విధంగా మరుగుతూ మొదలైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురు అంతా కూడా వేసేసుకుని మరొక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ గా అయితే ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఈ కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు. మరి మీకు కూడా ఈ చింత చిగురు పచ్చిరేల కూర నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.